ఇది మూడవది. మనం దేవుని ధ్యానించటంలో మూడవది నేను చెప్తున్నాను. అయితే దేవుని వాక్యం వినొచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించాలి, ఆలోచించాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ మనము ఏం చెప్పిండు దాని గురించి మళ్ళీ మనము చదవాలి. అందులో ఇంకా లోతుగా మనకు అర్థమవుతుంది. అదొకటే కాదు, మళ్ళీ పాటలు పాడాలి ఖాళీ ఉన్నప్పుడు. మన నోరైతే ఎప్పుడు ఖాళీ ఉంటుంది కదా. మనుషులతో మాట్లాడినప్పుడు పక్కకు పెట్టేసి, మనుషులు లేనప్పుడు పని చేయంగా ఎప్పుడు కానీ పాట కానీ వాక్యం కానీ ఎప్పుడు మన హృదయంలో ధ్యానించాలి. ఎప్పుడు దేవుని గురించి ఆలోచించడమే ఉండాలి ఎక్కువ. చాలామంది ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వాటి గురించి, బిజినెస్ల గురించి, పనుల గురించి అదే ఆలోచనలో పడిపోతారు. దేవుని ఆలోచన ఉండదు. దేవుని గురించి ఎక్కువ ఆలోచించాలి. దేవుని చరిత్రలు, దేవుడు చేసిన మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నిటి గురించి ఆలోచించడమే, ధ్యానించడమే, చదవడమే, పాటలు పాడడమే ధ్యానించడం అంటే చర్చిలో పోయి రోజు భజన చేసుకుంటుండమని కాదు. అలాంటి ధ్యానించడం అంటే అదే.